మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోండి. ఎందుకు తలుపు వేసుకోమంటున్నాడంటే, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది అభ్యంతరాలు కలిగజేస్తారు. ప్రార్థనలో కొనసాగుతూ ఉంటే కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఎవరో ఒకరు వచ్చి ఇబ్బంది పెడతారు, మనం ప్రార్థనను కొనసాగించలేకపోతాం. అందుకని ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఎవరు కూడా మనలను ఆటంకపరచకుండా మన గది తలుపులను ఏం చేయాలంటే వేసేయాలి. మన గది తలుపులు వేసి మనం ప్రార్థనను ప్రారంభించాలి. రెండవదిగా హృదయపు తలుపులు కూడా వేయాలి. ఎందుకు అంటే బాడీ ప్రజెంట్, కొన్నిసార్లు మైండ్ ఆబ్సెంట్. ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ ఆలోచనలు అడియాసలు కలిగి తిరుగుతూ ఉంటాయి. అందుకని ఈ యొక్క హృదయం అనేటటువంటి తలుపులు కూడా మూసి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. ఇక మూడవదిగా చూస్తే ఈ కనురెప్పలు అనే తలుపులు కూడా వేయాలి. కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తే కొన్నిసార్లు మన దృష్టి అనేది కొన్ని వస్తువుల మీదకి వెళ్ళినప్పుడు మన ఏకాగ్రతను కోల్పోతాం, ప్రార్థన సరిగా చేయలేం. అందుకని ప్రార్థన చేసినప్పుడు ఈ కనురెప్పలు అనే తలుపులు కూడా మనం వేసుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేయగలిగితే మనము యేసయ్య మీద మనసును ఉంచగలుగుతాం, ఏకాగ్రతతో ప్రార్థన చేయగలుగుతాం. అలా చేసిన ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్తుంది, మన ప్రార్థనలకు జవాబులు వస్తాయి.